అమెరికాలో ఒకవైపున తీవ్ర వ్యతిరేకతని సరిదిద్దే చర్యల్ని ట్రంప్ చేసుకొస్తున్నాడు. అందులో ఒకటి $650 బిలియన్ ఇప్పటిదాకా అమెరికన్ ప్రజల మీద వేసిన పెనాల్టీలు. వాస్తవంగా మన మీద పెనాల్టీ, రష్యా మీద పెనాల్టీ, లేకపోతే ఇంకో దేశం మీద పెనాల్టీ, చైనా మీద పెనాల్టీ అంటాం. అంటే ఇది టారిఫ్లని పన్నులు. ఆ పన్నులు డబ్బులు కట్టింది ఎవరు? అమెరికన్ ప్రజలు. అలా కట్టిన డబ్బులు $650 బిలియన్ ఉంది. అది ఈ ఏడాది ఇంకొక 1 నెల 2 నెలల్లో పబ్లిక్ అక్కడ పంచుబోతున్నాడు. అది $2,000, $3,000 లేదా అప్పుడు కరోనా వచ్చినప్పుడు పెంచినట్టు పంచబోతున్నాడు. ఇది ఒక కాన్సెప్ట్ నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే తాజాగా జరుగుతున్నటువంటి పరం క్రెడిట్ కార్డులు ఇచ్చేటటువంటిది. ఇప్పుడు మనకు కూడా వీసా అని చెప్పేసి మాస్టర్ కార్డ్ అని ఇట్లా వస్తుంటాయి కదా. ఈ క్రెడిట్ కార్డుల సంస్థల్ని ఈ నెల 20వ తారీఖు లోపు మీ ఏదైతే వడ్డీ 10% మించకుండా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు 20%, 30% అట్లా. అంటే మనకి పేరుకి 16%, 13%, 12% అని చెప్తారు. కానీ ఓవరాల్గా ఛార్జెస్ అన్నీ కలిపి చూస్తే 20-30% పడుతుంటాయి అనమాట. ఆ నేపథ్యంలో 10% మించడానికి వీల్లేదు, 10% క్యాప్ పెట్టుకోండి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చాడట క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ని. దీన్ని అట్లయితే మేము నడపలేము అని చెప్పి క్రెడిట్ కార్డు సంస్థలు చెప్తున్నాయి. అట్లా ఖచ్చితంగా చేయాల్సిందే అంటున్నాడు. అది గనక సక్సెస్ అయితే 10% లోపే వడ్డీ అన్నది సక్సెస్ అయితే గనక మొత్తం పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది అమెరికాలో. ఆ క్రెడిట్ ట్రంప్కి వస్తుంది.